1,60,000, 1,70,000, 1,80,000 బర్రె తీరు ధర ఉంది. బర్రె క్వాలిటీని బట్టి ఈతగాడు లేకుండా మనం చేసుకోగలిగే శక్తి ఉంటేనే రావాలి. సో ఇక్కడ రైతు ఒక బఫెలోని తీసుకోవడం జరిగింది. ఒకసారి ఎంత రేటు పడిందో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. సో నమస్తే అన్నగారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? పాములపర్తి. ఏ జిల్లా కింద వస్తుంది? మర్కుక్ మండల్, సిద్దిపేట జిల్లా. ఓకే అండి. ఇప్పుడు బర్రెని మీరు కొనుగోలు చేశారండి? చేసినాం. ఈ మార్కెట్ ఇంత ముందుకు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? వస్తూనే ఉంటాం, మేము తీసుకుంటూనే ఉంటాం. ఇంత ముందుకు వచ్చారు మార్కెట్. ఓకే అండి. ఎంత పడింది బర్రె రేట్? ఎంత చెప్పారు? ఎంతకు అయింది? ఎన్ని లీటర్ వరకు పాలిస్తా అని చెప్పారు? 1,60,000 చెప్పిండు. 1,60,000 చెప్తే 1,35,000 అయింది బర్రె. 1,35,000 అయింది. ఎట్లా పాలు గిట్లా అని చూసుకున్నారా? 10 లీటర్ పాలు గ్యారంటీ. 5 లీటర్. సరే, పాలకి ఎవరు గ్యారంటీ ఇవ్వరు కానీ వాళ్ళు ఇంత ముందు పిండిన దాన్ని బట్టి రైతు ఆయన చెప్పిండు. రైతు చెప్పారు. చెప్పిండు. ఎట్లుంది మరి మీ దిక్కు పాల రేట్ ఏ విధంగా ఉన్నది? మరి మా దిక్కు పాల రేటు 55 రూపాయలు ఉంది. ఇట్లా కేంద్రాన్ని పోస్తున్నారు? 55 రూపాయలు వస్తుంది. అంటే మరి బయట ఏమైనా ఆడికలకి ఇట్లా రెగ్యులర్ గా పోస్తున్నారు? రెగ్యులర్ గా ఉంటుంది మాకు. అంటే 80 రూపాయలు వస్తాం రాతం. ఇప్పుడు లీటర్ 80 రూపాయలు వస్తాం. 80 రూపాయలు. అంటే బయట పోసుకోవడం బెటరా లేకుంటే కేంద్రం పోసుకోవడం బెటర్ అంటారా? మరి ఇట్లా చూస్తే ఇట్లా ఉంటుంది, అట్లా చూస్తే అట్లా ఉంటుంది. కానీ ఇక ఏ రిస్క్ లేకుండా పని కేంద్రం. రిస్క్ లేకుండా పని రిస్క్ ఉంటుంది పోవాలి. అంటే వీళ్ళు కేంద్రానికి వస్తే 55 రూపాయలు పడుతుందని ఫ్యాట్ వేసిన ప్రకారం, బయట పోసుకుంటే 80 రూపాయలు వస్తుందని రైతు మనకు తెలియజేశారు. ఎట్లా మీరు మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తోనేలా లేక బయట ఏమైనా అప్పు తెచ్చుకొని కొనుగోలు చేసుకున్నాం? సో ఈ విధంగా మార్కెట్లో ఏ విధంగా ఉంది మరి? ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఇట్లున్నాయి ధరలు? మంచిగా ఉన్నాయి ధరలు. బర్రెలు కూడా బాగానే ఉన్నాయి. రేట్లు అయితే మంచిగానే చెప్తున్నారు. ఒక 5-6 రోజుకు 10 లీటర్ ఇచ్చేదానికంటే ఎంత రేట్ చెప్తున్నారు మామూలుగా? చెప్తున్నారు 1,60,000, 1,70,000, 1,80,000 బర్రె తీరు ధర ఉంది. బర్రె క్వాలిటీని బట్టి ధర ఉంది. ఇంత ముందుకున్నా మీ షెడ్ దగ్గర బర్రెలు ఉన్నాయి? బర్రెలు ఉన్నాయి మాకు. ఎన్ని బర్రెలతో మెయింటైన్ చేస్తున్నారు మామూలు? 8-9 బర్రెలు ఉన్నాయి. దీంట్లో 10 బర్రెలు అయితే. 10 బర్రెలు అయితే మీరే చేసుకుంటున్నా? ఎవరైనా వర్కర్ని పెట్టి చేసుకుంటాం? ఎట్లా మరి ఒక వర్కర్ని పెట్టుకోవడం చేస్తే బాగుంటుంది, మన సొంత మనమే చేసుకుంటే బాగుంటుంది? అట్లా అంటే మనం చేసుకుంటే లాభం ఉంటుంది. ఎట్లా చేసుకుంటాం? పొద్దున గడ్డి అంటే కామన్ ఏమి ఇస్తున్నారు దానితో పాటు? సొప్ప పెట్టి వేరే సొప్ప పెట్టినాము, ఉరిగడ్డి, పత్తి పిండి, ఏది పల్లి పిండి అవన్నీ ఇస్తాం. ఇప్పుడు మొత్తం చేయితోనే వింటుతారా పాలన్నీ? చేయితోటే వింటుకుంటాం. అంటే వాళ్ళిద్దరే కష్టం చేసుకుంటున్నారు. అంటే ఒక వర్కర్ మీద డిపెండ్ కాకుండా వారికి ఉన్నటువంటి అనుభవంతో వారే అన్ని విధాలా చూసుకోవడం జరుగుతుందని ఇక్కడ రైతన్నలు వారిద్దరు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా. సో మామూలుగా రోజుకి ఎన్ని లీటర్ వస్తారు కేంద్రానికి? రోజుకు 50 లీటర్ వస్తాం కేంద్రం. 50 లీటర్లు వస్తారా? సో వారి కష్టం మీద మేము ఈ విధంగా జీవనాన్ని కొనసాగిస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతన్న మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు మన సబ్స్క్రైబర్స్ అంట, ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇక్కడ అన్నగారు బఫెలోని కొనుగోలు చేశారంట. ఎంత రేటు పడింది, ఎట్లా మరి ఎన్ని బఫెలోతో డైరీ ఫామ్ రన్ చేస్తారో డీటెయిల్స్. అన్నగారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కేశవరంపేట జిల్లా ఏది వస్తా అండి? మేడ్చల్ జిల్లా వస్తా. ఓకే అన్న. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బర్రెని మీరు కొనుగోలు చేశారండి? కొనుగోలు చేశాం. ఎంత చెప్పారు రేటు? ఎంత పడింది? మరి ఎన్ని లీటర్కి పాలు ఇస్తున్నది? 1,15,000 చెప్పారు. 1,15,000 చెప్పారు. ఎంతకు అయిందండి? 96,000. ఎన్ని లీటర్ పాలని చెప్పారు? 9 లీటర్లు. లాక్టేషన్ ఎన్నో అవుతా? 3 అండి. సో మీరు కనిపిస్తే యువ రైతులాగా ఉన్నారు. మరి ఈ రంగాన్ని మీరు నిర్వహించే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అవుతుందండి. ఇప్పుడు చాలామంది యువత కూడా ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు. మీరు కామన్గా ఎన్ని బఫెలోతో రన్ చేస్తున్నారు? ఎట్లా కొంచెం చెప్పండి మాకు. 10 బర్రెలతో. ఎట్లా లూజ్ సేల్ చేస్తున్నారా, బయట కేంద్రానికి పోతున్నారా? కేంద్రానికి వస్తాము, లూజ్ సేల్ వస్తాం. మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంది? 70 రూపీస్. 70 రూపాయలు పడుతుంది. ఎట్లా డోర్ టు డోర్ తిరిగిపోస్తారండి? ఓకే అండి. ఎట్లా మరి ఎన్ని బర్రెలతో మెయింటైన్ చేస్తున్నారు? 10 బర్రెలు. ఎన్ని లీటర్ వస్తారు మామూలుగా? రోజు 20 లీటర్ వస్తుంది. రోజు 20 వస్తా. ఎట్లా మరి గిట్టుబాటు అవుతుందా? అన్ని మెయింటెనెన్స్ వెళ్తుందా? కామన్ ఎట్లా వీటి దానా ఏమేమి ఇస్తారు? పత్తి గింజల పిండి, అక్క పిండి, గోధుమ పట్టు 3 వేసి. ఇప్పుడు ఉన్నటువంటి ఎంతో కొంత అనుభవంతో ఈ రంగాన్ని పెట్టుకోవాలనుకుంటారు. మీరేమంటారు యువత ఈ రంగంలోకి వస్తే? కొంచెం చూసుకొని కావాలి. అంటే పేడ వేయాలి, అన్ని కష వేయాలి, చూసుకోవాలి, గడ్డి పోయాలి, అన్ని చేసేటట్టు ఉంటేనే ఇళ్ళకి రావాలి. నేను ఎవరికో వైపు జీతగాని పెట్టేటో పోతా అంటే కాని పని. జీతగాడు లేకుండా మనం చేసుకోగలిగే శక్తి ఉంటేనే రావాలి. అంటే ఒకనొక సమయంలో వర్కర్ మీద డిపెండ్ అయితే, వర్కర్ లేకుంటే మనమే పేడ తీసుకోవాలి, పాలు వండుకోవాలి, ప్రతి ఒక్కటి మనం మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి మనకు అనుభవం ఉంటే ఈ రంగంలోకి వస్తే ఎంత నష్టం వచ్చా కానీ తట్టుకొని నిలబడమని అన్నగారు మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అలాగే మార్కెట్లో కూడా మనం కేంద్రం కాకుండా లూజ్ సేల్ చేసుకుంటే కొంచెం మార్కెటింగ్ బాగుందని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకు తెలియజేయడం జరుగుతుంది. అన్ని ఎట్లా లోకల్ బర్రెలు ఉన్నాయా, బ్రీడ్ బర్రెలు ఉన్నాయా? ఎట్లా ఏంటి జాఫ్రాబాద్, ముర్రా బర్రెలు మెయింటైన్ చేస్తున్నారా?
ఓకే, కామన్ ఎన్ని లీటర్ వరకు ఇచ్చేవి ఉన్నాయి కామన్ మీ ఫామ్లో హైయెస్ట్గా? 12 లీటర్లు. రోజుకి 12 లీటర్లు ఇస్తారు. మెయింటెనెన్స్ కూడా హెవీగానే ఉంటుందా? మామూలుగా ఎంత ఖర్చు వస్తుంది మరి నెలకు వాటికి? వాటికా నెలకు 10,000 ఖర్చు వస్తుంది. 10,000 ఖర్చు వస్తుంది. అంటే మీరే ఓన్గా డిపెండ్ అయి చేసుకుంటారు ఒక వర్క్ మీద కాకుండా? దానికి 10,000 ఖర్చు వస్తుంది. అంతా మాదే గడ్డి, చేనుగడ్డి. సో ప్రతి ఒక్కటి కూడా అన్నగారే చేసుకుంటా అంటే ఫ్యామిలీ సపోర్ట్తో రన్ చేస్తున్నామని మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా. ఓకే అన్న, మన రైతు బఫెలోని తీసుకున్నారు, పాలు కూడా చెక్ చేసుకుంటున్నారు. ఒకసారి ఎంత రేటు పడింది ఏందనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో నమస్తే అన్నగారు. నమస్తే అన్న. ఏ జిల్లా నుంచి వచ్చారు? జిల్లా, సిద్దిపేట జిల్లా. ఓకే అన్న, ఇప్పుడు బర్రె మీరు తీసుకున్నారు? ఇది తీసుకున్నామండి. ఎంత చెప్పారండి రేటు? వాళ్ళు 1,10,000 చెప్పారు. అంటే 1,10,000 చెప్పారంట. ఎంతకైందండి? ఇది 85,000 అయింది. 85,000 తీసుకున్నారంట. ఎన్ని లీటర్ వరకు పాలని చెప్పారు మీకు? పూటకు 4 లీటర్లు, మొత్తం 8 లీటర్లు. 8 లీటర్లు అంట. ఎన్నో లాక్టేషన్ ఇది బర్రె మామూలుగా అన్న? ఎన్నో ఈత అన్న బర్రె? ఇది ఇప్పుడు రెండో ఈత. సో దూడ వచ్చేసి కూడా ఫీమేల్ కాఫ్ చూసుకోవచ్చు. సో కొంచెం యాక్టివ్గానే ఉంది. ఫామ్ ఉందా మీకు? ఫామ్ ఉంది, డైరీ ఫామ్. ఎన్ని బర్రెలతో మెయింటైన్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి మెయింటైన్ చేయడం? 40 ఉన్నాయి ఇప్పుడు. 40 బర్రెలతో మెయింటైన్ చేస్తున్నారా? సో ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేయడం జరుగుతుంది? 8 years అవుతుంది. 8 సంవత్సరాల నుంచి. సో ఎట్లా మీరు లూజ్ సేల్కి అమ్ముతున్నారా లేకుంటే కేంద్రానికి వస్తున్నారా? కేంద్రానికి వస్తాము, సెల్ బయట సేల్. అంటే మామూలుగా ఎట్లా ఎంత రేటు పడుతుంది అన్న? ఎంత రేటు పడుతుంది కేంద్రంలో వస్తే? మరి బయట వస్తే ఏ విధంగా ఉంది? బయట వస్తే 70, 70 రూపాయలు. కేంద్రంలో వస్తే 50-55. అంటే ఒక సేల్ పాయింట్ని పెట్టి అమ్ముతున్నారా లేక ఇంటింటి పార్టీ సేల్ పాయింట్తో రన్ చేస్తున్నారా? మీరే రన్ చేస్తున్నారా? ఎట్లా ఫ్యామిలీ మొత్తం? ఎట్లా మరి గడ్డి అంటే ఏమేమి పెట్టుకున్నారా? సూపర్ నేఫర్ పెట్టుకున్నారా? ఎట్లా మరి కేంద్రానికి వస్తే బాగుంటుందా లూజ్ సేల్ చేసుకుంటే బాగుంటుందా? లూజ్ సేల్ చేస్తే బాగుంటుందండి, కేంద్రం తక్కువ. సో అన్నగారు అయితే ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది కూడా కొంతమంది కొత్తగా పెట్టాలని ఆలోచిస్తున్నారన్న. సో మీరేమంటారు? మీరు అప్పటి నుంచి రన్ చేస్తున్నారు కదా. కొత్తగా పెడితే కొద్దిగా అవగాహన ఉండాలి, తెలిసిన వాళ్ళని తెలుసుకొని చేసుకోవాలి. అంటే కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరైనా సరే కానీ సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎంతో కొంత మెడికల్ పైన నాలెడ్జ్ ఉండాలి, కొన్ని ఫార్మ్స్ విజిట్ చేయాలి. అసలు లాభాలు ఏంటి, లాభాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, బర్రెకు ఫీవర్ వస్తే కూడా మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఒక వెటనరీ డాక్టర్ అందుబాటులో లేకుంటే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నాం, అవన్నీ విషయాలపైన అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి ఫీల్డ్లోకి పోతే బాగుంటుంది. నష్టపోకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కటి తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి రావాలని అన్నగారు మాకు తెలియజేయడం జరుగుతుంది.